అండ్ వాసు ఇంటూరి గారు వెయిట్ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు నా ఏజ్ ఏం చెప్పలా, ఆయన చిన్నప్పటి నుంచి చూశాను అన్నాడు. నేను కూడా నా చిన్నప్పుడే మొదలుపెట్టా అమృతం. థ్యాంక్ యూ. అందరికీ హాయ్ అండి. అఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న అందరూ కూడా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని అంటారు. సో కాబట్టి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇది జనరేషన్స్ చూసిందే చెప్పాలంటే. 2001లో స్టార్ట్ చేసాం అప్పుడు అమృతం. అప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అప్పుడు 6 years ఏజ్ అప్పుడు ఉన్నవాళ్ళు స్టార్ట్ చేసి ఉంటారు. అప్పుడు నాకు 20 years అంతే. సో దాని గురించి పెద్ద వరి ఏం లేదు. నాకు ఇప్పుడు 47 ఏజ్. సో పెద్దవాడిని ఉన్న వాళ్ళ అందరిలోకి. సో 23 years ఆఫ్ అమృతం. ఇంకా అదే తలుచుకుంటూ ఇలా ఇక్కడ దాకా అర్థమైంది అరుణ్ కుమార్ దాకా, లేకపోతే ఇంకా చేస్తున్న ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా నా బేస్మెంటు ప్లాట్ఫాము అమృతం. సో చాలా చేసుకుంటూ వచ్చాం. మధ్యలో అష్టాచమ్మ. ఇందాక డైరెక్టర్ గారు హర్షిత్ చెప్పిన దాని ప్రకారం ఆహాలో నాకు ఇది 3వ ప్రాజెక్టే. లాక్డౌన్ టైంలో లాక్డ్ అని సత్యదేవ్ గారు హీరోగా ఫస్ట్ది, అందులో ఒక కాప్ రోలు. తర్వాత అనుకోని అతిథి అని ఒరిజినల్ ఫిలిం ఆహాకి, పాయల్ రాజ్పుత్ వీళ్ళు ఆవిడ చేసింది. అందులో కూడా కాపే. ఇందులో నేను అటెండర్ అనాలా, ప్యూన్ అనాలా, వాచ్మెన్ అనాలా, లేకపోతే ఒక టైంలో అది చెప్పకూడదు మేబీ డైరెక్టర్ గారు. అక్కడ తెలుస్తుంది నేనేంటనేది. ఇందాక ఆహా ఫ్యామిలీ మెంబర్ అనగానే షేర్ అడిగేస్తాడేమో అనుకున్నా ఆహాలో. అట్లాగా ఒక మంచి రిలేషన్ ఉంది ఈ ప్రాజెక్ట్లో ఆ క్యారెక్టర్కి. సో నన్ను బాబాయ్ బాబాయ్ అంటూ పెద్దవాడిని చేశాడు. మంచి క్యారెక్టరు. అండ్ పర్టికులర్గా అమృతం అప్పుడు అది తమిళ్ అండ్ తెలుగు స్లాంగు, తర్వాత ఈ మధ్య ఇంకొక దాంట్లో చిత్తూరు స్లాంగు. ఇది కొత్తగా క్యారెక్టర్ అడిగినప్పుడు నాకు స్లాంగ్ గురించి ముందు చెప్పలేదు. డైరెక్టర్ గారికి డౌట్ వచ్చి పర్టికులర్గా మా మేనేజర్ని, ఇందులో హైదరాబాద్ స్లాంగ్ ఉంటుంది, తెలంగాణ టచ్ అని అంటే చెప్పాడు. నాకు చిన్న జలకు, ఎప్పుడు మాట్లాడింది లేదు. సరే హోంవర్క్ చేస్తే ఏదైనా ఈజీయే కదా అని చెప్పేసి ముందు చిన్న నేను అడిగాను. లేకపోతే డైరెక్టర్ గారు ఒక చిన్న వర్క్షాప్ లాగా అందరూ వర్క్షాప్ చేశారు ఆల్మోస్ట్, హీరోయిన్ అందరూ కూడా. సో నేను కూడా ఒక 2 sittings అడిగి కూర్చొని ఎలాగా మోడ్యులేషన్ అది నేర్చుకొని మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ నాకు పంపించారు. అంత ప్రిపేర్ అయ్యి ఏదైనా హోంవర్క్ చేయకుండా అవ్వదు ఎట్లాంటివి అయినా కూడా. సో ఈజీ అయింది, ఆన్ ద స్పాట్, టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా చేయడానికి ఈజీ అయింది. సో బెస్ట్ ప్రాజెక్టు ఇప్పుడున్న యూత్కి రిలేటెడ్గా ఉండే కంటెంట్ ఇది. సో ఆహాకి సంబంధించి మంచి మంచి కంటెంట్స్ ఇస్తున్నారు. ఒక చిన్నది నా పర్సనల్గా స్పోర్ట్గా తీసుకునే చిన్న కంప్లైంట్, కొంచెం ఎక్కువ అప్లోడ్లు ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం డిలే అవుతున్నాయి. ఏంటంటే ఈ ఓటీటీకి అలవాటు అయిన తర్వాత అదొక అడిక్షన్ అయిపోయింది. ఈ వారం ఏం అప్లోడ్ చేశారు, ఇంకా ఏం రాలేదా అర్రే అనుకోవడం అయిపోతుంది. మొన్న కూడా నాది సబ్స్క్రిప్షన్ అయిపోతే ఈ మార్కెటింగ్ కాల్ వచ్చి, సార్ ఎలా ఉంది అని అంటే, అంత బాగుంది, కంటెంట్ బాగుంది, కొంచెం ఎక్కువ అప్లోడ్లు చేయండి, వారం ఎదురు చూస్తున్నాం అని చెప్పాను. సబ్స్క్రిప్షన్ అయిపోయింది. ఓకే. సో అండ్ ప్రియదర్శి గారు థ్యాంక్ యూ సో మచ్. లేదు నేను చూస్తున్నాను, మీ అన్ని చూస్తున్నాను, చాలా బాగుంటున్నాయి. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్గా తెలుసు, టీవీ ప్రొడ్యూసర్గా తెలుసు. అవి కొంచెం ఆపలేదు కానీ అవి జరుగుతూ ఉన్నాయి. ఆర్టిస్ట్గా చేయట్లా. ఇప్పుడు ఓన్లీ వెబ్ సిరీస్ బాగా వస్తున్నాయి అండ్ మూవీస్ వస్తున్నాయి, చేస్తున్నాను యాజ్ ఏ ఆర్టిస్ట్గా. అండ్ స్క్రిప్ట్ వర్క్లో కూడా చేస్తున్నాను. ఈ టైం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. సో ప్రియదర్శి గారు మీతో కూడా పనిచేసే అవకాశం వస్తుంది. మనం ఎప్పుడు డబ్బింగ్ స్టూడియోస్ దగ్గర అక్కడక్కడ కలవటం అంతే కానీ కలుద్దాం డెఫినెట్గా. థ్యాంక్ యూ తన్వి గారు అండ్ వాసు గారు. మంచి కంటెంట్స్ ఆహాకి తీసుకొస్తున్నారు. ఐ లవ్ దిస్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు మా సిరీస్లో చేయడం ఖచ్చితంగా మాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. థ్యాంక్ యూ.